బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్చాట్ నిర్వహించారు కేటీఆర్. కంపెనీల నుంచి ముడుపులు వసూలు చేసి ఢిల్లీకి పంపించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుముల రేవంత్ రెడ్డి కాదు, ముడుపుల రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన ప్రతి కంపెనీని ముడుపుల కోసం వేధిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ఎల్ఎన్టీ కంపెనీని ముడుపుల కోసం వేధించడం వల్లే హైదరాబాద్ మెట్రోను వదిలేసి వెళ్లిపోతామంటున్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎల్ఎన్టీ మెట్రో సీఎఫ్ఓను అరెస్ట్ చేస్తామని రేవంత్ బెదిరించారన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి పాలన నియంత పాలనను తలపిస్తోందంటున్నారు ఆయన. ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ సచివాలయానికి రావట్లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాలేజీలు బంద్, ఆరోగ్యశ్రీ సేవలు బంద్, యూరియా కొరత, అంగన్వాడీ వర్కర్లు, రేషన్ డీలర్లు ఆందోళన. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మా ప్రభుత్వం ఉన్నప్పుడు రూపొందించామంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. కానీ రేవంత్ సర్కారు పూర్తిగా అలైన్మెంట్ సొంత ప్రయోజనాల కోసం మార్చుతోంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.